డ్రెస్ అయితే కటింగ్ చేసుకున్నాము. నేను ఇక్కడ 3 పెట్టేశాను. 1 2 3 డ్రెస్సెస్ అయితే పెట్టాను. అలాగే లైనింగ్ ఒకటైతే కట్ చేస్తున్నాను దీనిపైన పెట్టేసి. ఇప్పుడు మనం డ్రెస్కి మెజర్మెంట్స్ తీసుకొని ఎలా డ్రాయింగ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము. నేనైతే పైన ఒక మార్క్ తీసుకుంటున్నాను. ఇవన్నీ చక్కగా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని మార్క్ అయితే తీసుకోండి. ఓకేనా, ఇది ఆర్తికి మెజర్మెంట్కి ఇచ్చిన డ్రెస్సు. ఓకేనా, చూడండి అమ్మాయి కొంచెం సన్నగానే ఉంటుంది. ఇది దీనికి నెక్స్ ఎంత పెట్టుకుంటాము ఏమి అనేటైతే ఈ వీడియోలో అయితే చూద్దాము. ఇప్పుడు ఈ డ్రెస్కి ఎంత పెట్టాలో నెక్ అవన్నీ అయితే చూద్దాము. ఓకేనా, ఈ సైజ్ డ్రెస్ వాళ్ళకైతే నెక్ వెడల్పు 2 ముక్కలు తీసుకోవాలి. అలాగే తిప్పి స్టిచ్చింగ్ వేసుకుంటారు కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ వాళ్ళు ఎంత ఇచ్చారో అంత అయితే పెట్టేసుకున్నాము. ఇలాగ ఈ దీని దగ్గర ఇక్కడ ఉంది కదా, ఖర్చు వదులుకొని అక్కడ నుంచి తీసుకోవాలి. ఇప్పుడు ఇది నెక్, మళ్ళీ ఇది సంఖకి. ఇప్పుడు సంఖకి ఖర్చు కావాలి కాబట్టి ఇంకొంచెం మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది షోల్డర్ మొత్తం ఎంత వచ్చింది, 6.25 పాయింట్ వచ్చింది. ఇక్కడ కూడా అంతే పెట్టుకొని నేనైతే ఇలా గీసుకున్నాను. ఇప్పుడు దీనికి చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలి, సంఖ మొత్తం అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఇలా పెట్టేసుకోవాలి. ఓకేనా, చెస్ట్ లూజు 17 ఉంది. 17 మనం రాసుకుందాము. సి అంటే చెస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నడుము వచ్చేసి 15 ఉంది. ఓకేనా, నడుము 15. ఎన్ అంటే నడుము. ఓకేనా, ఇప్పుడు సీట్ ఎంత ఉంది, సీట్ దగ్గర కట్స్ ఉంటాయి కదా, కట్స్ దగ్గర ఎంత ఉందో ఇప్పుడు మనం అయితే చూసుకుందాము. 18 ఉంది. ఓకేనా, 18 సీటు. ఓకేనా, అంతే అండి. ఇలా అయితే మనం రాసి పెట్టుకోవాలి. ఇప్పుడు సంఖ ఎంత ఉందో చూసుకుందాము. సంఖ 7.5 ఉంది సంఖ. ఇప్పుడు సంఖ 7.5 ఉంది కాబట్టి ఇక్కడ సంఖ దగ్గర అయితే ఇక్కడ 6 పెట్టుకుందాము. 1.5 ఇంచ్ తగ్గించే పెట్టుకోవాలి, ఎందుకంటే మనం లోడతాం కాబట్టి తగ్గించే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టేసుకోవాలి. సంఖ షేపు గీసుకోవాలి మనం. చెస్ట్ లూజ్ ఎంత ఉంది, 17 ఉంది. 17 దాంట్లో హాఫ్ ఎంత, 8.5. మనం చెస్ట్ లూజ్ 8.5 తీసుకోవాలి. ఇక్కడ నుంచి 8.5 ఇలా తీసుకోవాలి. దీనికి 2 ఇంచెస్ ఖర్చులకి మనం యాడ్ చేసుకోవాలి. ఓకేనా, 2 ఇంచ్ ఇది చెస్ట్ లూజు, ఇది 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చులకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము. ఓకేనా, నడుము కాడ షేప్ వస్తేనే మన డ్రెస్ అనేది కరెక్ట్గా ఉంటుంది. నడుముకి ఇలా మన హ్యాండ్ ఉంటుంది కదా, ఇలా పెట్టుకొని ఇలా వేసేసుకోవాలి. ఇంత నడుము లెంత్ అనేది. ఓకేనా, మీరు చెయ్యి అలా పెట్టేసుకొని వేసేసుకోండి. మీకు టేప్తో కావాలంటే ఇదిగోండి 7.5. ఓకేనా, 7.5 నడుముకి డౌను. నడుము ఎంత ఉంది, 15. 15లో సగం ఎంత, 7.5. 7 7 14, 7.5 7.5 15. మీకు అలా చూసుకోవడం రాకపోతే ఇలా 15 ఇలా పెట్టుకోండి. 5 దీనికి 2 భాగాలు చేస్తే 7.5. ఇలా అయినా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, ప్రతిదానికి మీకు ఈజీగా వస్తుంది. 7.5. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచెస్ యాడ్ చేస్తున్నాను, ఖర్చులకు కావాలి కదా. ఇక్కడ 2 ఇంచెస్, ఇక్కడ 2 ఇంచెస్. ఇప్పుడు సీట్ దగ్గర కట్స్ కాడ ఎలా పెట్టుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఎంత డౌన్ పెట్టుకున్నారు చూడండి. కట్స్ ఎంత పెట్టుకున్నారు మనం కూడా అంతే పెట్టేసుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి కట్స్ ఇక్కడికి ఉన్నాయి. ఇలా గీత గీసేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ కూడా గీత గీసేసుకున్నాం.
సీట్ లూజ్ ఎంత ఉంది? 18 ఉంది, అంటే 9. 9 1 ఇంచి. ఇక్కడ మెయిన్ 1 ఇంచ్ మాత్రమే వదులుకోవాలి సీట్ కాడ, ఓకేనా. 9 ఇక్కడ 1 ఇంచ్ మాత్రమే మన సీట్ కాడ వదులుకోవాలి. నడుం కాడ చెస్ట్ కాడ వచ్చి 2 ఇంచెస్ వదులుకోవాలి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మెయిన్. 2 ఇంచెస్ చెస్ట్ దగ్గర, నడుం దగ్గర 2 ఇంచెస్, సీటు దగ్గరికి వచ్చేతలకి 1 ఇంచ్, ఓకేనా. వదులుకొని ఇప్పుడు మనం ఈ మూడింటికి అయితే ఇలా కలుపుకోవాలి. ఇలా నడుం తక్కువగా ఉంటుంది, సీట్ ఎక్కువగా ఉంటుంది. చెస్ట్ లూజు, సీట్ లూజ్ ఎక్కువ ఉంటుంది, నడుం అనేది మనకు తక్కువగా ఉంటుంది కాబట్టి షేప్, ఓకేనా. ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు డ్రెస్ లెంత్ ఎంత ఉంది చూసుకుందాం. డ్రెస్ లెంత్ ఇక్కడ షోల్డర్ కాడ నుంచి ఇలా పెట్టేసుకొని, ఇలా పెట్టుకొని కరెక్ట్గా పట్టుకొని పైన కొంచెం ఖర్చు వదిలేసి కిందికే పెట్టుకుందాం. ఇలా పెట్టేసుకొని ఇది ఇక్కడికి కరెక్ట్గా ఉందండి. ఇప్పుడు మనం ఇది ఎక్స్ట్రా ఖర్చులకి అయ్యేవరకు చూసుకున్నాం. ఇది అసలు, ఓకేనా. ఇది అసలు. ఇవన్నీ ఖర్చుకి ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం. ఇక్కడ ఎంత పెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం. డ్రెస్కి ఆల్తికి ఇచ్చారు కదా, ఇదిగోండి. ఇది ఇలా పట్టుకొని ఇలా పెట్టేసుకొని, ఇది కొంచెం ఇక్కడ స్టిచ్చింగ్ వేస్తున్నారు చూడు, దానికి వచ్చేసి కొంచెం 1 ఇంచు, 1.25 ఇంచు మనం ఇక్కడ అనేది వదులుకోవాలి. ఇదే అండి కరెక్ట్గా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ సీట్ దగ్గరికి మనం టేప్ పెట్టేసుకొని ఇలాగ షేప్ అనేది గీసేసుకుందాం, ఓకేనా. మీకు ఏదైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఇదండి డ్రెస్కి డ్రాయింగ్ వేసుకుందాం మనం కటింగ్. ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందాము. ముందుగా మీరు అన్ని పిన్స్ పెట్టుకోండి జారకుండా, ఓకేనా. కొత్తగా ట్రై చేసే వాళ్ళైనా ఎవరైనా సరే మనం ఇలా పిన్స్ పెట్టుకుంటే మనకు జారకుండా కటింగ్ అనేది నీట్గా వస్తుంది. మనం కటింగ్ చేసుకుందాము. ఇక్కడైతే చట్కాలు వేసుకుందాం. పైన షోల్డర్ కాడ కాబట్టి ఇక్కడ నెక్ దగ్గర మధ్యలో సంక సరిపోకుంటే మళ్ళీ మనం కట్ చేసుకోవచ్చు, ఓకేనా. సంక మళ్ళీ మనం కట్ చేసుకోవచ్చు. మీరు వీడియో అంతా పూర్తిగా చూడండి, ఓపిక చేసుకొని. డ్రెస్ కటింగ్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. మన డ్రెస్సెస్ మనమే ఇంట్లో ఉండి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, కటింగ్ అవి నేర్చుకోవచ్చు మన వీడియోస్ చూసి, ఓకేనా. మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు ఇలాగే చాలా ఈజీ మెథడ్లో నేను అన్ని వీడియోస్ పెడుతూ ఉంటాను మీకోసం. ఇక్కడ మనం చట్కా వేసుకున్నాము. పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ ఇది అసలు కదండి, మనం మర్చి కుట్టుకునేడానికి ఇక్కడ వరకు అంటే మన ఖర్చుకి వదులుకోవాలి. కింద మర్చేసుకుంటాం కదా, ఇక్కడికి ఇలాగా 1.5 ఇంచ్ అట్టు వదులుకున్నాము. వేసుకొని లైనింగ్ కూడా దీనికి కొంచెం పైకే ఉండాలండి, లైనింగు లోపల
కాబట్టి మనం కటింగ్ అయితే చేసుకుందాం. అంతేనండి పంజాబ్ డ్రెస్ కటింగ్. చూడండి చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనం సీట్ దగ్గర అనేది మనం చక్కగా అయితే చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం స్టిచ్చింగ్ చేయాలి కాబట్టి నేను స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను. అప్పుడు మీకు ఇంకా బాగా ఈజీగా అర్థమవుతుంది ఎలా కుట్టుకోవాలి ఏమి అనేది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ బాక్స్లోనే మనకి ఏ నెక్స్ట్ కావాలంటే అవి దీంట్లోనే డ్రా చేసుకోవచ్చు. ఇట్లా నెక్ డౌన్ ఎంత ఉంది ఏమనేది మనం చూసుకోవచ్చు. 6 ఉంది. ఓకేనా. 6 ఇంచెస్ ఉంది ఫ్రంట్ డౌను. బ్యాక్ వచ్చేసి ఇలా చెక్ చేసుకోవాలి మనం నెక్స్ ఎంత ఉన్నాయి ఏమని. సిక్స్ అండ్ హాఫ్ ఉంది బ్యాక్. ఫ్రంట్ వచ్చేసి మనకు 6 ఉంది. ఇలాగ మనకి ఏ నెక్స్ కావాలంటే అవి మనం డ్రా చేసుకోవచ్చు. ఫ్రంట్ 6. ఓకేనా. మీకు ఊరికే చూపిస్తున్నాను, నేను నెక్స్ అయితే మారుస్తాను. ఇలా ఫ్రంట్ సేమ్ ఇలాగే బ్యాక్ సైడ్ దానికి కూడా ఒకదానికే ఇలా కట్ చేసుకోవాలి. ఇంకొకటి ఉంటుంది కదా దానికి డౌన్ ఇది ఇంతే పెట్టుకొని డౌన్ అనేది కిందికి పెట్టుకొని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ పెట్టి కట్ చేసుకోవచ్చు. ఓకేనా. అంతేనండి డ్రెస్ కటింగ్. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేద్దాము. మీకు సంక చూపించాలి కదా, సంక డ్రెస్కి సరిపోతుందా లేదా అనేది చూద్దాము. ఇది ఖర్చుకి. ఓకేనా. 5 ఇంచెస్ పెడుతున్నాను. వాళ్ళు ఇవ్వలేదు నాకు, ఫుల్ హ్యాండ్ ఇచ్చారు కాబట్టి నేను అందాజుగా పెడుతున్నాను. మనకు సంఖ్య ఎంత ఉంది ఇందాక మనం చెక్ చేసుకున్నాం కదా, 7.5 ఉంది కదా మనకి. ఇదిగోండి 7.5 ఉంది. మనం 7.5 పెట్టుకోవాలి ఇక్కడ కరెక్ట్గా. ఇది ఖర్చులకి ఇలా పెట్టేసుకొని కటింగ్ అయితే చేసుకుందాం హ్యాండ్స్. అయితే ఇక్కడికి సంక మనం అది కటింగ్ చేసుకునేది ఈ సంకకి సరిపోవాలండి. సరిపోకుంటే మళ్ళీ మనం కటింగ్ చేసుకుందాం. చూడండి సరిపోలేదు, ఇంకా ఎంత గ్యాప్ వచ్చిందో కాబట్టి మళ్ళీ మనం వీటిని కటింగ్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు దాసుగా తీసుకోవాలండి, ఎక్కువ తీయకండి. ఓకేనా. ఇలా తీసుకున్నప్పుడు కట్స్ దగ్గర కూడా కింద కొంచెం కిందకే వేసుకోవాలి. నేను ఆల్రెడీ మనం కట్ చేసాం కదా. ఇదిగోండి కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా మనం సంక అనేది చెక్ చేసుకోవాలి డ్రెస్కి. అలాగే కుట్టే కాకండి, సంక టైట్ వచ్చేస్తుంది. ఓకేనా. అంతేనండి మన డ్రెస్ కటింగు. మన వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. మీకు చాలా సింపుల్గా అర్థమయ్యేలా నేను వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకేనా. బాయ్.